కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన సెలువు మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు ఈ లోకానికి రెండవసారి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి మనల్ని అందరినీ కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. దేవునికే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆజ్ఞల ద్వారానే దేవుని మెండు దీవెనలు, ఆజ్ఞల ద్వారానే దేవుని మెండు దీవెనలు అనే అంశాన్ని ధ్యానించబోతున్నాం. అనేక విషయాలు ఉన్నాయి కనుక ఇవి మరికొన్ని ఎపిసోడ్లో కూడా మనం నేర్చుకోబోతున్నాం. మనందరికీ కూడా దీవెనలు కావాలి. ఈ నూతన సంవత్సరంలో కావాలి, మన జీవితకాలం అంతా కావాలి. ఎలా పొందాలి అవి? ఆ దేవుని యొక్క మెండు దీవెనలు మనకు ఎలాగ అనుగ్రహించబడతాయి అనే విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాల్ని మీ ఉచిత కృప ద్వారా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. మీ యొక్క సిలువ త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీ మహాకృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో మీ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శారీరక దీవెనలతో నింపి మీకు మహిమకరమైన కుమారులుగా కుమార్తెలుగా మీకు మహిమను తెచ్చే కుటుంబాలుగా మమ్మల్ని నిలబెట్టవలసిందని, మీరే మహిమ ఘనత తెచ్చుకోనమని, మీరు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని, ఈ కార్యక్రమానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించిన ప్రభువా, మీ యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క పరిచర్య కొనసాగటానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనం ఏ రీతిగా దేవుని యొక్క మెండు దీవెనలు పొందగలం ఈ నూతన సంవత్సరంలో, దాంతోపాటు మన జీవితకాలం అంతా కూడా. కనుక గాడ్స్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ త్రూ హిస్ కమాండ్మెంట్స్, ఆజ్ఞల ద్వారానే దేవుని మెండు దీవెనలు మనందరికీ అవసరం. దేవుని యొక్క ప్రత్యేకమైన దీవెనలు మనం అందరం కూడా కోరుకుంటున్నాం. విశ్వాసులుగా మనందరం కోరుకునేది ఏంటంటే, ప్రభువా ఈ నూతన సంవత్సరంలో నా జీవితకాలం అంతా, మన యొక్క పుట్టినరోజు వచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రార్థిస్తాం, ప్రభువా మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవెనలు నాకు దయచేయండి అని విశ్వాసులుగా మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం. అయితే ఈ యొక్క ప్రార్థనకు మనకు జవాబు కావాలి. దేవుని యొక్క మెండైన దీవెనలు ఏ విధంగా మనం పొందగలం అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానించబోతున్నాం. ఈ దీవెనలు అనేటప్పటికీ వీటిని రెండు రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి ఆధ్యాత్మిక దీవెనలు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. రెండవది శారీరక దీవెనలు, ఫిజికల్ బ్లెస్సింగ్స్. బైబిల్ గ్రంథం ఈ రెండు విషయాల గురించి కూడా మనకు చెప్తుంది. ఆధ్యాత్మిక దీవెనలు, శారీరక దీవెనలు. ఎప్పుడైతే దీవెనలు అనే మాట మన మనసులోకి వస్తుందో, లేకపోతే మన చెవికి వినబడుతుందో, వెంటనే మనం ఆలోచించేది శారీరక దీవెనలు ఎక్కువగా. సామాన్యంగా మనం అనుకునేది శారీరకంగా మనకి కావలసిన దీవెనల కొరకే మనం ఆలోచిస్తున్నాం. ఇవి కూడా పొరపాటు ఏమీ కాదు. కారణం, ప్రభువే వాగ్దానం చేస్తున్నారు, మీకు ప్రతి శారీరక అవసరాన్ని నేను తీరుస్తానంటున్నారు. దేవుడు తీర్చినట్లయితే, దేవుడు ఇచ్చినట్లయితే ఏదో అరకొరగా ఎవరు, ఆయన తక్కువగా ఎవరు, మెండుగా మన యొక్క జీవితాలు నిండుగా ఉండేలాగా ఆయన అనుగ్రహిస్తారు. ఈ విషయాలు ఈ దినాన్ని మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వరకు ఉన్న వాక్య భాగంలో అనేకమైన శారీరక దీవెనలు గురించి ప్రభు ప్రస్తావించారు. ఎలా పొందాలి ఆ యొక్క మెండైన దేవుని యొక్క దీవెనలు అనగా ప్రభు మనకి ఇక్కడ ఎంతో విపులంగా చెప్పారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఈ యొక్క దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తించాలంటే, నీకు కలగాలంటే ఏం చేయాలంటున్నారు? ప్రతి ఒక్కరు కూడా, మనందరికీ కూడా దేవుని యొక్క మెండైన శారీరక దీవెనలు మనం పొందాలంటే ప్రభు వారు అంటున్నారు, ఆయన మాటలను శ్రద్ధగా వినాలి. ఆయన మాటలను శ్రద్ధగా వినాలి. ఎక్కడ దొరుకుతాయి ఆయన వాక్యాలు మనకి? ఆయన మాటలు ఎక్కడ దొరుకుతాయి మనకి? దేవుని యొక్క వాక్యం, దాన్ని బైబిల్ గ్రంథం అంటున్నాం.
ఆయన మాటలను శ్రద్ధగా విని మరొక విషయం కూడా చెప్తున్నారు ఆయన. అదేంటంటే మనము దేవుడిచ్చిన ఆజ్ఞలను తూచా తప్పకుండా వాటిని గైకొనాల. దేవుడిచ్చిన ఆజ్ఞలు గైకొనాల. మనందరికీ తెలుసు దేవుడిచ్చినవి 10 ఆజ్ఞలు చేత్తో రాసిచ్చారు ఆయన. కనుక దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాల. అలా చేసినట్లయితే మనకి ఏ లబ్ధి కలుగుతుంది, ఏ మేలు కలుగుతుంది, ఏ దేవుని కలుగుతుంది అనే ప్రశ్న మనందరికీ కూడా కలుగుతుంది. దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని దేవుని యొక్క ఆజ్ఞలు 10 ఆజ్ఞలు మనం పాటించినట్లయితే మనకు కలిగే దీవెన ఏంటంటే దేవుడే చెప్తున్నారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే నిన్ను అందరికంటే కూడా, నీ చుట్టుపక్కల ఉన్న వారందరికంటే కూడా, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికంటే కూడా నిన్ను ఉన్నత స్థితిలో పెడతానంటున్నారు ప్రభువారు. నీవు అందరికంటే, అన్ని దేశాల కంటే కూడా నీవు పైగా ఉంటావు కానీ కింద వాడవుగా ఉండవు. ఇది దేవుని యొక్క దీవెన. దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆయన 10 ఆజ్ఞలు కాపాడినట్లయితే అందరికంటే కూడా ఉన్నత స్థితిలో ప్రభు మనల్ని పెడతారు. కనుక ఈ నూతన సంవత్సరంలో మనకి మన కుటుంబాలకి ఇంతకంటే కావలసిన భరోసా ఏమున్నది? అందరికంటే కూడా నిన్ను హెచ్చిస్తాను, ఉన్నత స్థితిలో పెడతాను అంటున్నారు ప్రభువారు. కనుక వీటిని మనం శ్రద్ధగా ఆయన మాటలు వింటూ ఆయన వాక్యంలో ఉన్న వాటిని చదివి ఆ చదివిన వాటిని విడిచిపెట్టేయకుండా వాటిని అనుసరించాలా. మనకి వెంటనే వచ్చే ప్రశ్న ఏంటంటే ఎవరైనా సరే దేవుని యొక్క మాటలు విని ఆయన 10 ఆజ్ఞలు కాపాడినట్లయితే వారు దీవించబడినట్లుగా లేదా వారు అందరికంటే హెచ్చించబడినట్లుగా మనకేమన్నా దాఖలాలు ఉన్నాయా అండి అనే ప్రశ్న వస్తుంది. మనకేమన్నా దాని కొరకు ప్రూఫ్ ఏమైనా ఉన్నదా, రుజువులు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్న మనకు వస్తుంది. మనందరికీ తెలిసిన రీతిగా ఈ లోకంలో అత్యుత్తమమైన బహుమతి లేకపోతే అత్యుత్తమమైన అవార్డు అంటున్నాం, అంటే గ్రేటెస్ట్ అవార్డు అనమాట, నోబెల్ ప్రైజ్. మనందరికీ తెలుసు అనేక రంగాల్లో ఉత్తమమైన వాటిని సాధించిన వారికి ఈ యొక్క నోబెల్ ప్రైజ్ ఇస్తారు. ఇప్పుడు 1901 సంవత్సరం నుంచి 1901 సంవత్సరం నుంచి గత సంవత్సరం వరకు అంటే 2022 వరకు అంటే 122 సంవత్సరాల్లో ఇప్పటికీ 900 మందికి ఈ యొక్క నోబెల్ బహుమతి పురస్కారాలు అందుకున్నారు వారు. 900 మంది. దానిలో 211 మంది ఏకంగా యూదులే. 211 మంది అంటే నిష్పత్తిలో చూసినట్లయితే 20% ఏకంగా. ఆ 900 మందిలో 211 మంది యూదులే. దేనివల్ల యూదులు అందరికంటే, అన్ని తెగల కంటే, అన్ని జాతుల కంటే, అన్ని సామాజిక వర్గాల కంటే వారు మిన్నగా ఉన్నారు. ఇంతమంది దీవించబడ్డారు. 20% ఏకంగా నోబెల్ ప్రైజులు, ఆ యొక్క నోబెల్ బహుమతి పురస్కారాలు అందుకున్న వారిలో 20% యూదులే ఉన్నారు. దేనివల్ల అంటే మనందరం కూడా గుర్తించేది ఏమిటంటే వారు దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుడు రాసిచ్చిన ఆ 10 ఆజ్ఞలను పాటిస్తున్నారు. కనుక దేవుడు వారిని ఒక చిన్న దేశం అయినప్పటికీ అంతగా హెచ్చించారు, అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉంచారు. నేనేమనుకుంటున్నానంటే వారులో చాలామంది, కొంతమంది యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తున్నారు, వారిని మెస్సియానిక్ జ్యూస్ అంటున్నారు. యూదులందరూ కూడా నిజంగా యేసు ప్రభువుని కూడా రక్షకుడైన అంగీకరించినట్లయితే దాదాపుగా ఈ యొక్క నోబెల్ ప్రైజులన్నీ లేకపోతే ఈ నోబెల్ బహుమతి పురస్కారాలన్నీ కూడా దాదాపుగా అన్నీ కూడా వారికే వెళ్ళాయి. అంటే అంతగా వారు దీవించబడటానికి దేవుని యొక్క 10 ఆజ్ఞలను మర్చిపోలేదు. వారు దేవుని యొక్క 10 ఆజ్ఞలను కాపాడుతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, మనలో అనేక మంది అంటున్నారు, బోధిస్తున్నారు కూడా. ఏమని? 10 ఆజ్ఞలు మనకు అక్కర్లేదు, అది పాత నిబంధన వారికి, అది యూదులకు మాత్రమే, క్రైస్తవులకు మనకి 10 ఆజ్ఞలతో పని లేదు. ఇంకా కాస్త ఒక అడుగు ముందుకేసి కొంతమంది ఏమంటున్నారు, ఈ 10 ఆజ్ఞలను కూడా సిలువ మీద ప్రభు కొట్టేశారు, వాటిని పట్టించుకోక్కర్లేదు మనం అంటున్నారు. అది సరికాదు. ప్రభు మాటల్లోనే చూసినట్లయితే ప్రభు ఏమన్నారు, యేసు ప్రభు ఏమన్నారు? యోహాను సువార్త 14:15 ప్రభువారు అన్నారు, ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. నన్ను నీవు ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనండి. అనగా
దేవుణ్ణి నేను అనగా యేసు ప్రభువుని ప్రేమిస్తున్నానంటే చాలదు. యేసు ప్రభువును ప్రేమించాలంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు ప్రభువారే కదా ఇచ్చారు. ఆయన చేతితో రాసి ఇచ్చారు మోషే కాలంలో. వాటిని పాటించినట్లయితే అప్పుడు మనం ప్రేమించినట్లు, అంతేగాని మాటతో నోటితో నేను ప్రేమించానంటే చాలదు. అయితే ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా, మనం యేసు ప్రభు మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలా, లేకపోతే మానవులుగా అనేక మంది బోధకులు, అనేక మంది సంఘ పెద్దలు, వాక్యం చెప్పేవారు ఎవరైనా సరే, వారు ఆజ్ఞలు మనకు ఎక్కర్లేదు, అది యూదులకే, మనకు కాదు, క్రైస్తవులకు అవసరం లేదు, అవి కొట్టేశాడు దేవుడు అని వారు చెప్తున్నారు, మానవులు చెప్తున్నారు. అయితే యేసు ప్రభు చెప్పేది, నన్ను ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా నా ఆజ్ఞలను గైకొనాలా అన్నది ప్రభు చెప్తున్నారు మనకి. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, మీకు సమయం ఉన్నప్పుడు ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాన్ని మొదటి 14 వచనాలు ధ్యానపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. తర్వాత 15వ వచనం నుంచి చివరి వరకు కూడా చదవండి. దానిలో ఎంతో మనకి గంభీరమైన వాగ్దానాలు ఉన్నాయి. దానితో పాటు ఎవరైతే 10 ఆజ్ఞలను పట్టించుకోకుండా ప్రక్కన పెట్టేస్తున్నారో వారికి రాబోయే శాపాలు కూడా చెప్పబడ్డాయి. 15వ వచనం నుంచి చివరి వరకు, 14వ వచనం వరకు, 28వ అధ్యాయం మొదటి నుంచి 14 వరకు కూడా దేవుడు మనకిచ్చే ఆ యొక్క మెండైన దీవెనలు, ఆ ఆశీర్వాదాలు చెప్పబడ్డాయి. 28వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే ప్రభువారు అంటున్నారు, నీవు పట్టణంలోనికి వెళ్ళినప్పుడు, నీవు పొలంలోనికి వెళ్ళినప్పుడు నీవు దీవించబడతావు. పట్టణంలోకి వెళ్ళటం ఏంటి అంటే, పట్టణంలో వారు నివాసం చేస్తున్నారు, వారి కుటుంబం ఉంటుంది, వారు దీవించబడుతున్నారు. పట్టణంలో బహుశా వారు చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు, లేదా పెద్ద వ్యాపారం చేసుకుంటున్నారు, వారు దీవించబడతారు. అంటే ఆ పట్టణంలో నివాసం చేసేటప్పుడు వారికి ఏ డోకా లేకుండా వారి అవసరాలన్నీ తీరుస్తూ ప్రభు వారిని అత్యధికంగా ఆశీర్వదిస్తున్నారు. కనుక పట్టణంలోకి వెళ్ళినప్పుడు దీవించబడుతున్నాను, తర్వాత నీ పొలంలోకి వెళ్ళినప్పుడు కూడా దీవించబడుతున్నావు. ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క మనందరికీ తెలిసిన రీతిగా కుటుంబం, వారు పట్టణంలో జీవించిన, గ్రామంలో జీవించిన, దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నారు. కుటుంబం అంటే భర్త, భార్య, వారికి బిడ్డలు కూడా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే ప్రభువారు అంటున్నారు, నీ యొక్క గర్భఫలం దీవించబడుతుంది, నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తున్నాను అన్నారు. ఎప్పుడు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన 10 ఆజ్ఞలు కాపాడినట్లయితే గర్భఫలం అంటే వారికి బిడ్డలు కలుగుతారు అని ప్రభు యొక్క వాగ్దానం. ప్రియ సోదరి సోదరులారా, అధునాతనమైన కాలం, మోడర్న్ టైం అంటున్నాం మనం ఇంగ్లీష్లో. ఇప్పుడు ఎంతో సైన్స్ పరంగా అభివృద్ధి చెందింది, వైద్యపరంగా ఎంతో అభివృద్ధి చెందాం మనం. అనేక రీతులుగా టెస్ట్ ట్యూబ్ బేబీ అంటున్నారు, రకరకాల పద్ధతులు, అనేక రకాలైన విధానాలుగా బిడ్డలు పుట్టడానికి వైద్యులు వారు చేయగలిగిందంతా చేస్తున్నారు. ఈ యొక్క అధునాతన కాలంలో కూడా, ఈ మోడర్న్ టైంలో కూడా, ఇంత సైన్స్ డెవలప్ అయిన, అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఇంకా చాలా చోట్ల నేను వాక్య పరిచర్యకు వెళ్ళినప్పుడు, వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత కొంతమంది వచ్చి, ముఖ్యంగా యవనస్తులు, ఆ దంపతులు వచ్చి, అయ్యగారు మా కొరకు గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి అయ్యా, ఇప్పుడు వివాహమై 5 సంవత్సరాలు అయిపోయింది, కొంతమంది 7 సంవత్సరాలు అయిపోయింది, కొంతమంది 10 సంవత్సరాలు అయిపోయింది అయ్యా, ఇంకా మాకు బిడ్డలు లేరు, అన్ని రకాల ప్రయత్నాలు చేసాం వైద్యపరంగా, ప్రార్థన చేయండి అయ్యా అంటున్నారు. నేను అనుకుంటున్నాను, ఈ యొక్క అధునాతనమైన ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా బిడ్డల కొరకు ఎదురు చూచేవారు చాలామంది దంపతులు ఉంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కంప్యూటరు, రకరకాల ఈ యొక్క సాంకేతికమైన పనులు చేస్తున్న వారికి బిడ్డలు కలగటం చాలా అరుదైపోయింది ఈ మధ్యకాలంలో. కారణాలు ఏంటో మనకు తెలియకపోయినప్పటికీ వైద్యులు రకరకాల కారణాలు చెప్తున్నారు. ఇక్కడ దేవుడిస్తున్న అభయం చూడండి, దేవుడిస్తున్న వాగ్దానం చూడండి. దీనిని మీరు కూడా, ప్రియ సోదరి సోదరులారా, యవన బిడ్డలైతే, మీకు బిడ్డలు లేకపోయినట్లయితే ఈ యొక్క వాగ్దానాన్ని మీరు కూడా విశ్వాసంతో ప్రభు మాట శ్రద్ధగా విని ఆయన 10 ఆజ్ఞలు మీరు పాటించినట్లయితే తప్పకుండా మనకి ప్రభువు మీకు ఆయన వాగ్దానాన్ని నెరవేర్చి నీ యొక్క గర్భఫలం ఆశీర్వదించబడుతుందని చెప్పారు ప్రభువారు. అది ఖచ్చితంగా నెరవేరుస్తారు ప్రభు నీకు. కనుక మనము బిడ్డలు లేరని చింతించొద్దు,
ప్రభువుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనందరికీ తెలుసు కదా, శారమ్మ గారికి 90 సంవత్సరాలు వచ్చినా సరే ప్రభు వాగ్దాన పుత్రుడిని అనుగ్రహించారు. అప్పటికి ప్రభు ఇచ్చారు. కానీ ప్రభుకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ యొక్క వాగ్దానాన్ని మనం అందిపుచ్చుకోవాలా, విశ్వాసంతో నమ్మాలా. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేంటంటే వారి యొక్క పొలము, అంటే వారి యొక్క భూఫలం, అంటే భూమిలో వచ్చే ఫలాలన్నీ కూడా అవి వృక్షాలకు కాసే ఫలాలైనా, లేకపోతే ధాన్యమైనా, వరి అయినా, గోధుమలైనా, లేకపోతే ఏదైనా సరే, పప్పు ధాన్యాలైనా సరే, అవన్నీ కూడా ప్రభు అంటున్నారు దీవించబడుతుంది. నీ యొక్క పొలము దీవించబడుతుంది. ఎప్పుడు? దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన 10 ఆజ్ఞలను కాపాడితేనే. ఇవి చేయకుండా ఉన్నట్లయితే మనకి దీవెన ఎలా వస్తుంది? మనం ఇస్సాకు గారి జీవితంలో ఒకసారి గమనించినట్లయితే ఆదికాండం 26 అధ్యాయం 12వ వచనం, ఆదికాండం 26 అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు గారు ఆయన పంటను నాటినప్పుడు, లేకపోతే ఆయన విత్తనాలు వేసి నాట్లు వేసినప్పుడు ఆయనకి 100% ఏకంగా 100కి 100% పంట పండేసిందంట. 100% పంట అంటే ఉదాహరణకు తక్కిన చుట్టూ ఉన్న ఆ ప్రాంతం వారికి ఒకే బస్తా పండింది అనుకోండి ఎకరానికి, ఈయనకి 100 బస్తాలు అనమాట. అంటే అంత విస్తారంగా ప్రభు ఆ భూఫలాన్ని ఆశీర్వదించారు. ప్రియ సోదరి సోదరులారా, మనలో అనేక మంది వ్యవసాయం చేసుకోవటం లేదు. ఇంకా కొంతమంది వ్యవసాయం చేసేవారు గ్రామాల్లో ఉంటున్నారు. ప్రియ సోదరి సోదరుడు, నీవు కూడా ఆ వ్యవసాయం చేస్తున్నట్లయితే ప్రభు అంటున్నారు నీ భూఫలాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఆయన మాట శ్రద్ధగా విని ఆయన 10 ఆజ్ఞలు కాపాడినట్లయితే, దానితో పాటు మీకున్న ఆ యొక్క పశువులు, ఆవులు కానీ, గేదెలు కానీ, ఎద్దులు కానీ, మీకున్న ఏ పశువులైనా సరే, లేకపోతే నీకున్న ఆ యొక్క మేకలు కానీ, గొర్రెలు కానీ, వాటన్నిటినీ కూడా ప్రభు అంటున్నారు ఆయన సమృద్ధిగా దీవిస్తారు. కారణం ఏంటంటే పూర్వకాలంలో మనుషులకు ఉన్నది, పూర్వకాలంలో ప్రజలకున్న ఆస్తి ఏమిటంటే భూమి, తర్వాత వారికి ఉన్న ఆ యొక్క ఆవులు, ఎద్దులు, లేకపోతే గేదెలు, మేకలు, గొర్రెలు, ఈ యొక్క పశు సంపద అంటున్నాం మనం. వాటిని ప్రభు మెండుగా ఆశీర్వదిస్తానంటున్నారు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలా, ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు చూడండి, అంటే అన్ని రంగాలలో కూడా, అన్ని విషయాల్లో కూడా ఆయన ఆశీర్వాదం ఇస్తానంటున్నారు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలన్నీ కూడా పాటించినప్పుడు. అయితే దేవుడిచ్చిన ఆ యొక్క 10 ఆజ్ఞల్లో చాలా విచారం ఏంటంటే లోకంలో దాదాపు అందరూ కూడా ఆ ఆజ్ఞలకు పెద్దపీట వేయట్లేదు, ఆ ఆజ్ఞలు పట్టించుకోవట్లేదు. వాటిని పెడదారి పెట్టేస్తున్నాం, లేకపోతే వాటిని విడిచిపెట్టేస్తున్నాం. చాలామంది, కొంతమంది అనేది వాదన ఏంటి, పాత నిబంధన మనకు అక్కర్లేదండి, క్రొత్త నిబంధన ఉంటే చాలు అంటున్నారు. అయితే క్రొత్త నిబంధనలో కూడా దేవుని యొక్క ఆజ్ఞల గురించి చెప్పబడ్డది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో యోహాన్ గారు అంటున్నారు దేవుని యొక్క ఆజ్ఞల వల్ల మనం దీవెనలు పొందాం. ఆజ్ఞలు భారమైనవి కాదు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు కూడా భారమైనవి కాదు. ఆ ఆజ్ఞలను మనం పాటించాలా. దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కాదు. దానివల్ల మనం దీవెన పొందాలని దేవుడిచ్చారు మనకి. దీని ద్వారా ఈ 10 ఆజ్ఞలు కాపాడటం ద్వారా మనము హెచ్చించబడాలని, ఆశీర్వదించబడాలని దేవుడు మనకి ఇచ్చారు. చాలా విచారం ఏంటంటే 10 ఆజ్ఞలు మనందరికీ తెలుసు, నిర్గమకాండం 20వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. దేవుడు రాసిచ్చిన ఆ 10 ఆజ్ఞల పలకలలో ఉన్న ఆజ్ఞలు మోషే గారు నిర్గమకాండం 20వ అధ్యాయంలో మన కొరకు లిఖితం చేశారు, వ్రాసిచ్చారు. వాటిలో 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోనుము అన్న ఆజ్ఞ దాదాపుగా ఈ రోజుల్లో సమాధి అయిపోయింది. ఆ 4వ ఆజ్ఞ దాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇది మనకు కాదు, మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఆరాధించుకుంటాం. ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజున ఆరాధించుకుందాం. ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారు, కొన్ని గల్ఫ్ దేశాల్లో ఉంటే అక్కడ మనకి శుక్రవారమే సెలవు కనుక ఆ రోజునే ఆరాధించుకుందాం. మన ఇష్టం వచ్చినట్లుగా మనకు అనుకూలంగా ఉన్న దినాన్ని ఆరాధించుకుంటాం అంటున్నాం. ప్రతిదినం ఆరాధించాలి తప్పకుండా, కానీ వారంలో ఒక దినాన్ని ప్రభు ఆయన కొరకు నియమించుకున్నారు. మనకున్న ఆస్తి అంతట్లో 10వ భాగం అంటే 10వ వంతు దేవునిది. అలాగే మనకి ఇవ్వబడిన సమయంలో 7వ వంతు దేవునిది. 6 దినాలు కష్టపడి పని చేసుకోమన్నారు 4వ ఆజ్ఞలో, నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి 11 వరకు. 6 దినాలు కష్టపడి పని చేసుకో, 7వ దినాన్ని విశ్రమించు అనగా దేవుని ఆరాధించు. కనుక
ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోవద్దు ఆ విషయాన్ని కూడా. మరి ఒక విషయం ఏమిటంటే ప్రభు మనకి ఇస్తున్న మరొక దీవెన ఏంటంటే ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే ప్రభు వారు అంటున్నారు, నీ యొక్క పిండి పిసుకు తొట్టే దీవించబడుతుంది. అంటే వారు రొట్టెలు చేసుకుంటారు కాబట్టి ఇశ్రాయేల్ దేశంలో పిండి పిసుకే తొట్టె అన్నారు. అనగా మనం దాన్ని మనకు అన్వయించుకోవాలంటే మనకున్న ఆ యొక్క బియ్యం వేసుకునే ఆ పెట్టె, అది ఎప్పుడు కూడా దానిలో లోటు లేదనమాట, ఎప్పుడు కూడా దానిలో కొరత రాదనమాట. అంటే ఎప్పుడు సమృద్ధితో ఉంటుంది. మనం దాచుకొని ఆ యొక్క బియ్యం లేకపోతే గోధుమలు లేకపోతే రకరకాల ప్రాంతంలో కొంతమంది జొన్నలు తింటున్నారు, కొంతమంది సజ్జలు తింటున్నారు, కొంతమంది ఆ యొక్క రాగి తింటున్నారు. వారు ఏ ధాన్యాన్ని తిన్నా సరే దానిని దేవుడు సమృద్ధిగా ఇస్తానంటున్నారు, ఏ కొరత రాదంటున్నారు. అదే రీతిగా 6వ వచనాన్ని గమనించండి, ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 6వ వచనాన్ని గమనించినట్లయితే ప్రభువారు అంటున్నారు, నీవు వెలుపలకు వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు నీవు దీవించబడతావు. అనగా మరి ఏదో పని మీద మన ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి, అక్కడ దీవెన ఉంటుంది. అనగా వారికి ఏ ప్రమాదం లేదు, లేకపోతే ఏ యాక్సిడెంట్ రావటం లేదు, లేకపోయినట్లయితే వచ్చే ఎటువంటి కీడైనా సరే ప్రభు తప్పిస్తున్నారు. మరి మనం తిరిగి మన పని ముగించుకుని మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు కూడా ప్రభు క్షేమంగా ఉంటున్నారు. చాలాసార్లు మనకు తెలుసు అనేక మంది ఏదో పని మీద బయటకు వెళ్తున్నారు, మరలా వారికి ఏదో హఠాత్తుగా విపత్తు వచ్చి లేదా యాక్సిడెంట్ కలిగి ప్రాణం పోతుంది, లేకపోతే వారు చక్కగా బయటకు వెళ్తున్నారు ఆరోగ్యంతో, వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయిపోయి ఆసుపత్రి పాలైపోతున్నారు. అటువంటి పరిస్థితి లేకుండా ప్రభు ఏమంటున్నారు 6వ వచనంలో 28 అధ్యాయం 6వ వచనంలో, నీవు బయటకు వెళ్ళినప్పుడు నీవు లోనికి వచ్చినప్పుడు ప్రభు నిన్ను దీవిస్తారు. కనుక ఈ యొక్క నూతన సంవత్సరంలో మన జీవితకాలం అంతా కూడా మనకి క్షేమం కావాలంటే ప్రభు చెప్పినట్లుగా మనం చేయాలి. దాంతోపాటు మనకున్న ఆ యొక్క సరుకులు, ధాన్యం, మన యొక్క ఆహార పదార్థాలు, అవి బియ్యం అవనండి, గోధుమలు అవనండి, లేకపోతే మన వంట నూనె అవనండి, రకరకాల మనకు కావాల్సిన వంట పదార్థాలు, వాటన్నిటిని కూడా ప్రభువు దీవిస్తానని చెప్తున్నారు. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 8వ వచనం గమనించినట్లయితే ప్రభువారు అంటున్నారు, నీ యొక్క ధాన్యాగారాన్ని లేకపోతే స్టోర్ హౌస్ అంటున్నాం ఇంగ్లీష్లో మనం, నీవు పెట్టుకున్న ఆ యొక్క సప్లై అంతా, నీకు కావాల్సిన వంటకు కావాల్సిన నీ ఆహారానికి కావాల్సిన ఆ పదార్థాలన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటున్నావు, అవన్నిటిని కూడా దీవిస్తాను అంటున్నారు ప్రభు. వట్టి ధాన్యమే కాదు, మనం తినే కూరగాయలు లేకపోతే వంటకు కావాల్సిన ఏదైనా సరే వంట సామాను అన్నీ కూడా నేను అత్యధికంగా ఆశీర్వదిస్తానంటున్నారు. ఎప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా విని అది ఆయన యొక్క 10 ఆజ్ఞలు కాపాడినట్లయితే. 9వ వచనం గమనించండి, ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 9వ వచనం గమనించినట్లయితే, నిన్ను దేవుడు స్థిరపరుస్తాను, ఆయన కొరకు ఒక పరిశుద్ధ కుటుంబంగా పరిశుద్ధ జనాంగంగా ఆయన స్థిరపరుస్తానంటున్నారు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని కొరకు మనం ఒక పరిశుద్ధ కుటుంబంగా ఒక పరిశుద్ధ జనాంగంగా ఉండటం అంటే ఎంత ధన్యతో చూడండి, ఎంత ధన్యతో చూడండి. ఈ కడవరకాల చివరి దినాల్లో ఉన్నాం. ఈ కడవరకాల చివరి దినాల్లో ప్రభు మనల్ని అటువంటి పరిశుద్ధమైన వ్యక్తిగా, పరిశుద్ధమైన దేవునికి మహిమ తెచ్చే కుటుంబంగా ఆయన నిన్ను స్థిరపరుస్తానంటున్నారు. ఎప్పుడు ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తూ, ఆయన యొక్క కట్టడలు పాటిస్తూ, ఆయన చెప్పిన మార్గంలో నడుస్తూ, ఆయన మాటలు శ్రద్ధగా విన్నట్లయితే. 10వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 10వ వచనం గమనించినట్లయితే, నీ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను గుర్తిస్తారు. ఈ యొక్క వ్యక్తి దేవుని చేత పిలువబడ్డ వ్యక్తి, ఈ వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి అని అందరూ గుర్తించేలాగా నిన్ను అత్యధికంగా దీవిస్తానంటున్నారు. ఇస్సాకు గారి జీవితంలో చూసినట్లయితే ఆదికాండం 26 అధ్యాయం 28వ వచనం, ఆదికాండం 26 అధ్యాయం ప్రార్థనాపూర్వకంగా చదవండి. దానిలో అప్పటి రాజు అబీమలేకు, ఆయన ఇస్సాకును తన యొక్క పరివారం అంతరిని కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. ఇక్కడ ఉండదు, నువ్వు వెళ్ళిపోండి అన్నారు, ఇది నా దేశం అన్నాడు. అయితే ఆయన ఎందుకు పనికిరాని ఎవరూ లేని ఆ ప్రాంతంలో, ఆ దేశంలోనే అక్కడ స్థిరపడి ఎక్కడ బావి తవ్వితే అక్కడ నీళ్ళు వచ్చేసాయి. అది చూచిన రాజుగారు ఇస్సాకు దగ్గరికి వచ్చారు. ఇస్సాకు గారు అన్నారు, ఎందుకు వచ్చారు మీరు నా దగ్గరికి?
మీ దగ్గర ఒక ఒప్పందం చేసుకోవడానికి వచ్చామయ్యా, మీకు ఒడంబడికి చేసుకోవడానికి వచ్చామన్నారు. దేనికి వచ్చారు? మీరే కదా నన్ను వెలగొట్టేశారు మీ ప్రాంతం నుంచి. అలా కాదు, దేవుని హస్తం మీతో ఉంది, నీ దేవుడైన యెహోవా హస్తం నీతో ఉన్నది, నీ దేవుడైన యెహోవా దీవెన నీతో ఉన్నది, దానిని మేము గమనించాం, కనుకనే మీతో ఒక ఒడంబడి చేసుకోవటానికి వచ్చాను నేను అన్నారు. ఆదికాండం 26:28 చూచారా? అన్యుడైన రాజు కూడా గుర్తించాడు దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం ఇస్సాకుతో తన యొక్క పరివారంతో ఉన్నదని. కనుక ప్రియ సోదరి సోదరులారా, నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఈయన ద్వారా 10వ మనం గమనిస్తున్నాం. 28:10 దేవుని యొక్క ప్రత్యేకమైన దీవెన ఈ వ్యక్తికి ఉన్నది, ఈ కుటుంబానికి ఉన్నది అని గుర్తిస్తారు నిన్ను. అంటే అంతగా నీవు దీవించబడతావు అనమాట. దీనివల్ల దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన 10 ఆజ్ఞలు పాటించినట్లయితే. ద్వితీయోపదేశకాండం 28:11 గమనించినట్లయితే, అంటే నీకు కలిగిన యొక్క సరుకులు, నీకు కలిగిన సంపద అంతను కూడా మెండుగా ఆశీర్వదించేస్తానంటున్నారు 11వ. నీకు కలిగిన సమస్తాన్ని కూడా మెండుగా ఆశీర్వదించేస్తానంటున్నారు. అనగా మన యొక్క జీవితానికి కావాల్సిన ప్రతి వస్తువు, ప్రతి అవసరాన్ని ఆయన అనుగ్రహించి మెండుగా దీవించేస్తానంటున్నారు. ఎంత గొప్ప ధన్యతో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నారు ఈ విషయాన్ని. దీనిని మనం మర్చిపోవద్దు. మరొక విషయం అంటున్నారు, ద్వితీయోపదేశకాండం 28:12 మనం ఒకసారి గమనించినట్లయితే, దేవుడు ఆయన పరలోకం నుండి ఆయన ధననిధిని తెరచి నీకు మెండైన ఐశ్వర్యాన్ని కలుగ చేస్తానంటున్నారు. పరలోకంలో ఆయన యొక్క ధననిధిని ఓపెన్ చేసి, గుడ్ ట్రెషర్ ఆఫ్ గాడ్ అంటున్నారు ఇంగ్లీష్లో. అనగా ఈ లోకంలో మనకు కావాల్సిన సమస్తం కూడా, అంటే మనకు కావాల్సిన డబ్బు, మనకు కావాల్సిన ప్రతీది కూడా ఆయన సమృద్ధిగా ఇస్తానంటున్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఈ నూతన సంవత్సరంలో నీ జీవితకాలం అంతా ప్రభువు రెండోసారి త్వరగా వస్తున్నారు వచ్చి పర్యంతరం కూడా నీకు ఆర్థికంగా ఏ ఒడిదుడుకులు లేకుండా ఉండాలంటే దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన 10 ఆజ్ఞలు మనం కాపాడాలి. మరో విషయాన్ని ప్రభు చెప్తున్నారు. ద్వితీయోపదేశకాండం 28:12 ఆఖరి భాగంలో మనం గమనించినట్లయితే, నీవు ఇతరులకు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ ఇతరుల దగ్గర అప్పు చేసేవాడుగా ఉండవు. ఎంత ధన్యత చూడండి. మనకు సమృద్ధిగా ఉన్నట్లయితే ఆ యొక్క ఆర్థికంగా మనకు డబ్బు సమృద్ధిగా ఉందనుకోండి, మనం అప్పు చేయవలసిన పని ఏముంది? అవసరతలో ఉన్న వాళ్ళకి మనమే అప్పించేవారుగా చేస్తానంటున్నారు. అవసరతలో ఉన్న వారికి మనం అప్పిచ్చేవారుగా చేస్తానంటున్నారు. అయితే ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా. కీర్తన 15 మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలు ఎవరికైనా సరే అవసరతలో ఉన్న వారికి అప్పిచ్చినప్పుడు వడ్డీ తీసుకోవద్దు సుమా. చాలామంది వడ్డీల మీద వడ్డీలు వేసేసి చక్కెర వడ్డీలు వేసేస్తున్నారు విశ్వాసులు కూడా. అది మనకు తగదు. దేవుని బిడ్డలు మనం ఇతరులకి అప్పు ఇవ్వటం మంచిది వారి అవసరతలో, కానీ వారికి కలిగినప్పుడు వారు ఇచ్చినప్పుడు వడ్డీ తీసుకోవద్దు. అది దేవుని బిడ్డలకు మనం చేయాలి. కానీ ఏంటి, డబ్బు నీకు ఎవరిచ్చారు? మన దేవుడు ఇచ్చారు. లేకపోతే ఇతన్ని ఇబ్బంది పెట్టొద్దు ఆ యొక్క వడ్డీల మీద వడ్డీలు వేసేసి ఆ డబ్బు తీసుకొని. మరొక విషయం అంటున్నారు ప్రభువారు, దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు పాటించినట్లయితే ప్రభువారు ఏమంటున్నారు, ఆయన వర్షాన్ని పంపిస్తాను తన కాలంలో. అంటే మరి వర్షం అవసరమే కదా, పాడి పంటలు పండాలంటే, పంటలు కావాలంటే వర్షం కావాలా, పశువులు ఉన్నట్లయితే పచ్చగడ్డి కావాలా, వర్షం కావాలా. కనుక వర్షాన్ని పంపిస్తానని ప్రభు వాగ్దానం చేశారు. ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకోవాలి. అదే రీతిగా ప్రభు యొక్క మాటలు శ్రద్ధగా విని ఆయన 10 ఆజ్ఞలు కాపాడినట్లయితే నీవు పైవాడిగా ఉంటావు, నీవు పైవాడిగా ఉంటావు కానీ క్రిందవాడిగా ఉండవు, నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అని ప్రభు వాగ్దానం. ఆజ్ఞల ద్వారానే దేవుని మెండైన దీవెనలు మనం పొందుకోగలం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీ ఆజ్ఞలకు లోబడి మీకు యోగ్యులైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ మీ ఆశీర్వాదం పొంది మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని, ఈ యొక్క పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ఆశీర్వదించమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నెంబర్కు నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.